పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కుట్ర జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు మాదే, శ్రీశైలం ప్రాజెక్టు మీద మొత్తం మేమే పెత్తనం చెలాయించాలి, ఆ నీళ్లు మొత్తం మేమే వాడుకోవాలి, ఇది మాదే అనే రీతిలో వ్యవహరిస్తూ ఉంది. అది ఇద్దరిది, ఇద్దరం వాడుకోవాలి అనే మాటలు కనపడట్లేదు. ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును మొత్తం అనుమతులు ఆపితే ఇప్పుడు ఉన్న చెరువులు, కట్టిన కట్టలు, రిజర్వాయర్లు, కాలువలు, మోటార్లు గట్లే ఉంటాయి. వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే కింద కాలువలు, చేనులకు కాలువలు దొరకడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఈ అనుమతులు వచ్చిన తర్వాత చేయమన్నందుకు మరి మిగతా పనులన్నీ అయినాయి. కొన్ని పనులు డ్రింకింగ్ వాటర్ కింద కూడా, డ్రింకింగ్ వాటర్కు పర్మిషన్లు అవసరం లేదు కనుక అక్కడ కూడా మనకు 45 టీఎంసీల నికర జలాలు మనకు ఉన్నాయి కనుక డ్రింకింగ్ వాటర్ కింద కూడా మనం రిజర్వాయర్లు అవన్నీ కట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు టోటల్గా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎండబెట్టడానికి, మళ్ళా కరువు కాటకాల్లో పాలమూరును వేయడానికి ఇలా ఈ వాపస్ రావడం అనేది మరి బాధ కలిగిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం గతంలో కూడా మీరు మాట ఇచ్చిండ్రు, జిల్లాకు వచ్చి మంత్రులందరూ కూడా సమీక్షించిండ్రు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా తిరిగిండ్రు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండు తొందరలో నేను కంప్లీట్ చేస్తా అని. మరి ఇక్కడ అనుమతులకు అడ్డం వస్తే, ఇవన్నీ నీళ్ళు అని చెప్పి ఇవన్నీ అడ్డం వస్తే మరి ఎప్పుడు అవుతాయి? పర్మిషన్ లేకుండా ఏం చేయగలుగుతారు? పక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తారా? వారు ఇచ్చినటువంటి వాదనలను వెనక్కి తీసుకుంటారా? వెనక్కి తీసుకోవడంలో ప్రయత్నం చేస్తారా? లేదంటే ప్రధానమంత్రిని కలిసి, మీరు మొన్న కలిసిండ్రు చాలామంది మంత్రులను, పర్యావరణ మంత్రిత్వ శాఖను, జలవనరుల మంత్రిత్వ శాఖను, ప్రధానమంత్రిని కలిసి, అయ్యా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, గత ప్రభుత్వ హయాంలో కంప్లీట్ అయిపోయింది, ప్రధానమంత్రిగా మీరు ఉన్నప్పుడే మీరు మొత్తం నిధులు కూడా ఇస్తామన్నారు, జాతీయ హోదా కూడా ఇస్తామన్నారు. మీరు జాతీయ హోదా ఇవ్వకపోయినా మా తెలంగాణ పైసలతో మేము కంప్లీట్ చేసుకుంటాం, ఆ అనుమతులు తొందరగా ఇవ్వండి, కృష్ణా ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినట్టు వాదనలు తప్పు అని చెప్పి దయచేసి ఇది కంప్లీట్ చేయాలి. ఈరోజు మేము ఎందుకు అంటే చాలామంది మా జిల్లా వాళ్ళు దుబాయ్లో, బొంబాయిలో ఇరుక్కపోయారు, అక్కడ పోయి సెటిల్ అయిపోయారు, సావులకో దానికో వచ్చిపోతున్నారు. ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది వాపసు వస్తున్నారు, బాగుపడతాం కదా అని చెప్పి. మరి ఈరోజు మీరు పట్టించుకోకపోతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆసియాలోనే అతిపెద్ద సబ్జిఫుల్ తెలంగాణ ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్, ఇది ఆసియాలోనే ఇంత పెద్దది. మొత్తం మహబూబ్నగరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కూడా మొత్తం వచ్చేటువంటిది. ఇలా మొత్తం మేము ఒక లక్ష్మీదేవిపల్లి తప్ప టోటల్గా కంప్లీట్గా అన్ని రిజర్వాయర్లు అయిపోయినాయి. అది కూడా ప్రారంభం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. $12.30 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. టోటల్గా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. 145 మెగావాట్ల సామర్థ్యం గల బాహుబలి మోటార్లు కూడా దీనికి ఉపయోగించుకోవడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 35,200 కోట్ల నుంచి దాదాపు 58.86 crores వరకు దీన్ని అంచనాలు పెంచుకొని మేజర్ షేర్ కంప్లీట్ చేసుకొని మరి నామమాత్రంగా మిగిలి ఉంది. 85% కంప్లీట్ అయిందని చెప్పి అధికారులే ఇవ్వడం జరిగింది. ఎవరైనా 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టు కళ్ళ ముందర కనపడుతుంటే సంవత్సరం అయినా కూడా ఆ 15% కంప్లీట్ చేయడానికి దృష్టి పెట్టకుండా ఇలా ఫైల్ వాపసు వచ్చిందంటే మాకు కడుపులో కాలుతుంది, కడుపులో మండుతుంది. మా రైతులకు మళ్ళీ కష్టాలు వచ్చినాయి కదా,
సంవత్సరానికి 2-3 పంటలు పండించుకుంటాం మేము కూడా కోనసీమ మాదిరిగా ఈ పాలమూరు అవుతుంది అనుకుంటే తినేకాడి లాస్ట్ ఈడ్ వరకు వచ్చింది బుక్క. నోటికాడికి వచ్చిన బుక్కను కింద పడేసినట్లు కాంప్లైంట్ చేసి వీళ్ళు ఆపిరు కదా అని చెప్పి చాలా బాధతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇక సంవత్సరం అయిపోయింది, ఈ కేసులు గీసులు పీసులు బంద్ చేసి మిగిలిన 4 ఏళ్ళు మరి జమిలి వస్తే 2.5 ఏళ్ళు ఉంటుంది. మిగిలిన 4 ఏళ్ళు 2.5 ఏళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయండి. కక్ష సాధింపులు వద్దు, కక్ష సాధింపులతో జరిగేది ఏం లేదు. ప్రజలు క్షమించరు. నిన్న యాదాద్రి టెంపుల్ పోయినాం, ఒక 50 మీటర్లు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. రాకపోకలు మొత్తం కంప్లీట్ 98% అయిపోయింది, జస్ట్ 2% సంవత్సరం నుంచి పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం వేసింది కనుక మేమెందుకు అన్నట్ల. ఇది తిండి పెట్టే ప్రాజెక్టు, అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది లక్షలాది మంది బతుకుదెరిచ్చే ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్టు ఇవాళ గంగలో కలుపుతామని చెప్పి వాళ్ళు కింద పడేస్తామని చెప్పి కష్టపడితే మీరు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే కాదు. క్యాబినెట్ మొత్తం పోయి ఆడ కూర్చుంటారా, ధర్నా చేస్తారా, నిరాదరణ చేస్తారా, ఏం చేస్తారో చూడండి. లేదు అఖిలపక్షం మీటింగ్ పిలుచుకొని అందరం తీసుకుపోతారా వచ్చేవాళ్ళని చూడండి. మేము చెప్పిన దానిలో ఏమైనా అబద్ధం ఉందా? ప్రధానమంత్రి గారు మహబూబ్నగర్లో మాట ఇచ్చిండ్రా లేదా? జాతీయ హోదా కలిగిస్తామని చెప్పిండ్రా లేదా? సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రా లేదా? మరి ఈరోజు ఎందుకు దాని మీద నోరు మెదపట్లేదు? సంవత్సరం తర్వాత ఈరోజు ఫైల్ వాపసు వచ్చిందంటే పాలమూరు ప్రజలు గుండె వలుగుతారు. ఇది ఫ్యూచర్లో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు, ఆపుతున్నారు, ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే. ఇన్ని రిజర్వాయర్లు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ టోటల్గా 64 కిలోమీటర్ల పొడవున ఎన్నో ఆయకట్టలు వచ్చినాయి. 63.34 టీఎంసీల రిజర్వాయర్లు. ఒక 2.5 రిజర్వాయర్ 2.5 టీఎంసీ లక్ష్మీదేవిపల్లి వదులుకుంటే మిగతాయి మొత్తం అంటే దాదాపు 61 టీఎంసీ కంప్లీట్ అయినాయి రిజర్వాయర్లతో పాటుగా. 12,30,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ఈ గొప్ప పెద్ద ప్రాజెక్ట్ ఇది. దయచేసి మరి ఈ నత్తనడకగా నడుస్తున్నటువంటి పనులను కంప్లీట్ చేయాలి. 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పటివరకు కూడా ఏం అతిగతి లేదు. ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నటువంటి మితండ వాదనది. త్వరలోనే మరి ప్రధానమంత్రిని కలిసి అనుమతులు తీసుకొని రావాలి. లేదంటే పాలమూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరు. పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఉట్టిగా వదిలిపెట్టరు. పాలమూరు ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే వెంటనే మీరు 4 నెలల్లో 3 నెలల్లో నీళ్ళు అందిస్తామన్నారు. అక్కడ వచ్చి శపథం చేసి చెప్పిండ్రు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. దాని మీద దృష్టి పెట్టాలని పాలమూరు ప్రజలు కూడా చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా. దయచేసి పాలమూరు ప్రజలారా ఒక్కసారి మీరు చూడండి, మేమేం చేసినామో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మేము 10 సంవత్సరాల కాలంలో ప్రతి నెల మీ ఊర్లో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు జరుగుతున్న పనులు మీరు చూడండి, అభివృద్ధి చూడండి, మీ భూముల విలువ చూడండి, మనిషి విలువ చూడండి, ఉపాధి అవకాశాలు చూడండి, ఆర్థిక పరిస్థితులు చూడండి, ఇవాళ సంవత్సర కాలం చూడండి. మనకు బతుకుదెరువు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఒక్కటే. ఇది కంప్లీట్ అయితేనే మన తలరాతలు మనకింత అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది ఒక్కటే. మనకింత బువ పెట్టేది ఒక్క ప్రాజెక్టే. కనుక దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీని మీద చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు,
వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల రైతు సంఘ నాయకులతో రైతులతో కూర్చొని మరి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఇవ్వాలి, ఏం చేయాలని దానిపైన కూడా మేము ఆలోచన చేస్తాం. వదిలిపెట్టాం. 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టును వదిలిపెడితే ఇక మనకు జన్మల్లో కూడా జరగదు. అది మళ్ళా ఈ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి మనకు మాట ఇచ్చింది కనుక ఆ ప్రధానమంత్రి దగ్గరనే కూర్చొని మీరు తీసుకొస్తారా, అఖిలపక్షాన్ని తీసుకెళ్తారా, మీరు పోయి కొట్లాడతారా, ఏం చేస్తారా, అనుమతి తీసుకురావాలని చెప్పి ఈ కక్ష సాధింపులు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమకారునిగా, ఒక వెనుకబడిన జిల్లా వ్యక్తిగా, ఆవేదనతో ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, రైతుల కష్టాలు చూసిన వ్యక్తిగా ఒక ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఆ 15% కంప్లీట్ అయితే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఏ ఒక్కడు కూడా వలసలు పోవడానికి అవకాశం ఉండదు, బతుకుదేరు ఉంటుంది అక్కడ. కనుక దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని త్వరలోనే దీనిపైన మా నాయకులతో కూడా మాట్లాడి మా జిల్లా నాయకులు అందరం కలిసి ఏం చేయాలో మేము కూడా ఒక కార్యాచరణ ఇస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 85% కంప్లీట్ అయింది. మొట్టమొదటి వాళ్ళే కోట్ల కేసులు వేసింది. స్టార్టింగ్లో కాళేశ్వరం కన్నా ముందే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేద్దామని చెప్పి మాట ఇచ్చిండ్రు. దాన్ని శ్రీకారం చూస్తే వీళ్ళే కోట్ల కేసు వేయడం వల్ల జాప్యమైంది. తర్వాత అవన్నీ ఛేదించి కంప్లీట్ చేయడం జరిగింది. 70 సంవత్సరాల్లో కాని పని కేవలం ఒక 4-5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. 80% కంప్లీట్ అయింది. ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ బోర్డు పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నామమాత్రంగా వచ్చే పర్మిషన్లు రాకుండా ఆపుతా ఉన్నారు. ఆ పర్మిషన్లు తీసుకొని 15% కంప్లీట్ చేయండి. మీరే నీళ్ళు ఇచ్చినట్లయితుంది. మీరు గతంలో కేవలం పెండింగ్ ప్రాజెక్టును మేము తీసుకొచ్చినప్పుడు మేము కంప్లీట్ చేస్తే మీ పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులు చేసి నీళ్ళు ఇచ్చినామని చెప్పినాం. ఇప్పుడు మీరు కూడా మీరు కంప్లీట్ చేసినటువంటి 80% మిగిలిపోయినటువంటి 15% రన్నింగ్ ప్రాజెక్ట్ చేసి పాలమూరు నీళ్ళు ఇచ్చినామని మీరు కూడా చెప్పుకోండి. జాప్యం అనేది కోర్టు కేసుల వల్ల జరిగింది, ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుకనే ఆసియాలోనే అతిపెద్ద పవర్ఫుల్ మోటార్స్ పెట్టడం జరిగింది. అన్నీ కంప్లీట్ అయినాయి. టోటల్గా ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. నెగిటివ్గా ఆలోచన చేయొద్దండి దయచేసి. ఇది దేశానికి అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది దయచేసి పాజిటివ్గా స్పందించి పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఒక పాలమూరు బిడ్డగా నా ఆవేదనతో నేను చెప్తా ఉన్నాను.